మమ్మల్ని సజీవులుగా కాచి కాపాడి దావీదు మరియమ్మల యొక్క గృహంలో చేరి కొద్ది నిమిషాలు నీ మాటలు ఆలోచించడానికి మీరు ఇచ్చినటువంటి ఆత్మ సంబంధమైన సహవాసాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నీ ఘనమైన ఉన్నతమైన విలువైన ఆలోచనకరమైన నీ యొక్క మాటల వెనక ఉన్న మాధుర్యాన్ని అర్థం చేసుకోవటానికి తగిన శక్తిని, ఆలోచించుటకు తగిన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నా జ్ఞానం నా శక్తి చాలదు కనుక మీ యొక్క జ్ఞానంతో మీ యొక్క శక్తితో నీ పిల్లలకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని అందించడానికి తగిన కృపను నాకు అనుగ్రహించమని క్రీస్తు పేరిటి ప్రార్థన అడుగుచున్నాను కనుక ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, బైబిల్ కాలేజీ ద్వారా ప్రతి ఆదివారం సాయంత్రం ఏదో ఒక ప్రదేశంలో ఇలా దేవుని యొక్క సువార్త సభను ఏర్పాటు చేయటం అన్నది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఈ విధంగా మరి దావీదు మరియమ్మ గారి యొక్క గృహంలో మనమందరం కూడి దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి ఒక అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు మాట్లాడబోయేటువంటి అంశం ఏంటి అని అంటే, ఒక ప్రశ్న రేజ్ అయింది. ఎప్పుడైనా ఎక్కువగా క్లాస్ చెప్పడానికి ముందు సహజంగా అందరూ ఏదో ఒకటి ప్రేరణ వలన ఏదో ఒకటి చెప్పేస్తూ ఉంటారు, కృతజ్ఞత కూడికని ఏదో ఒకటి పెట్టుకుంటారు, లేదా జనరల్గా జరిగిపోతూ ఉంటుంది. నేనైతే ఒక ప్రొసీజర్ని సెట్ చేయటం జరిగింది. అదేంటంటే, డౌట్స్ ఏమన్నా ఉన్నాయా అనేది పిల్లల్ని అడుగుతాను. డౌట్స్ ఉన్నాయి అని అంటే ఆ డౌట్ మీదే ముందు క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఏ డౌటు లేనప్పుడు నేను ఏదో ఒక పాఠాన్ని చెప్పడం జరుగుతుంది. అలాగే దానిలో భాగంగానే ఈరోజు మరి ఒక డౌటు ప్రసన్న లేవనెత్తింది. నిజంగా ఇలా ప్రశ్నలు అడగటం అనేది ఎంత మంచి సంస్కృతి అంటే, లోకంలో డిగ్రీలు చదివినప్పుడు, లేదా ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళినప్పుడు, లేదా ఒక ప్రొఫెషనల్గా మంచి స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళని లోకం గనులు అని గుర్తిస్తుంది. ఎందుకంటే ఒక ఐఏఎస్, ఐపీఎస్ లేకపోతే సమెక్స్ ఏదన్నా ఒక బ్యూరోక్రాట్ స్థాయికి ఎవరన్నా వెళితే, బ్యూరోక్రాట్స్ అంటే తెలుసు కదా. బ్యూరోక్రాట్స్ అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే ఐఏఎస్లు ఐపీఎస్లుగా ఉంటారో వాళ్ళందరినీ బ్యూరోక్రాట్స్ అంటారు. చట్టసభల్లో రాజ్యాన్ని నడిపించడానికి కీలకమైన పాత్ర పోషించేది వాళ్ళే. ఒక రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి ఆ రెవెన్యూ ఆఫీసర్స్ కానివ్వండి, లేదా చీఫ్ సెక్రటరీస్ కానివ్వండి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి డీజీపీ స్థాయి వ్యక్తులు కానివ్వండి, విజిలెన్స్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి విజిలెన్స్ ఆఫీసర్స్ కానివ్వండి, వీళ్ళందరూ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు. ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఆర్ ఐఆర్ఎస్ అంటే ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళే లీడ్ చేస్తూ ఉంటారు. అంతేగాని పాలకులు అనేవాళ్ళు ఏమీ లీడ్ చేయటానికి లేదు. పాలకులు జస్ట్ ఓన్లీ ఫర్ సజెషన్. పాలకులు ఎవరైతే ఉంటారో, ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకులు అనబడిన వారు ఎవరైతే ఉంటారో, జస్ట్ వాళ్ళు లీడ్ చేస్తారు. ఇలా చేయండి ఇలా చేయండి అని లీడ్ చేస్తారు. నాకు ఇది అవసరం అనేది చెప్తారు తప్ప ప్రోగ్రామ్ నుంచి వచ్చేటువంటి ఎఫర్ట్స్ ఏవైనా ఉన్నాయా, మెరిట్స్ డిమెరిట్స్ అన్నీ ఏమన్నా ఉన్నాయా, ఇది రాజ్యాంగానికి ఎంత దగ్గరగా ఉంటుంది, ఈ రాజ్యాంగానికి ఏమన్నా వ్యతిరేకంగా ఉంటుందా, ఇంప్లిమెంటేషన్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలాంటివన్నీ వాళ్ళు డిజైన్ చేస్తారు. వాళ్ళనే బ్యూరోక్రాట్స్ అంటారు. ఆ బ్యూరోక్రాట్స్ అనేవాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ చేస్తే సీనియర్ మోస్ట్ ఇంకా మేబీ ఒక 5-6 సంవత్సరాల్లో రిటైర్ అయిపోతారు అని అనుకున్న వాళ్ళకి ఆ కీ పదవులు ఇస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, వాట్ ఆర్ ఇట్ మే బి. అంటే సెలెక్ట్ చేసేదంతా సెంట్రల్ గవర్నమెంట్ అయినా కానీ ప్రొసీజర్ అంతా ఇలాగే ఉంటుంది. ఇక్కడ
ఏ విధంగా అయితే ఇప్పుడు అలాంటి సభల్లో అలాంటి క్యాడర్లో ఉన్న వాళ్ళని గనులు అంటాం. వాళ్ళని మనం గెస్ట్లుగా ఆహ్వానిస్తాం. ఏదైనా ఒక ప్రోగ్రాం జరిగేటప్పుడు కలెక్టర్ గారును, లేకపోతే ఒక ఆఫీసరు, ఐఏఎస్, ఐపీఎస్, ఒక ఎస్పీనో, డిఎస్పీనో, సమెక్స్ వాళ్ళని మనం గెస్ట్లుగా పిలుస్తాం. కారణం ఎందుకంటే హై ప్రొఫైల్ ఉన్నటువంటి క్యాడర్ కలిగిన వారిగా, హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తులుగా వాళ్ళని మనం గుర్తించి వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ కోసం మనం ఫ్లెక్సీలు వేస్తాం. ఎంటర్ అవుతున్నప్పుడే ఫ్లెక్సీ కట్టేస్తాం. వాళ్ళ దారి పొడవునా చాలా చాలా హంగామాగా చేస్తూ ఉంటాం. ఇవన్నీ వాళ్ళని గనులుగా ఎంచటానికి. కానీ బైబిల్లో గనులు అన్న పదాన్ని మనం వెరిఫై చేస్తే ఎవరు గనులు అనని బైబిల్ని కనుక అడిగితే బైబిల్లో ఒక పదం ఉంటుంది. బైబిల్లో అపొస్తలుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా చూడగలిగితే అక్కడ ఒక ఉన్నతమైన పదజాలాన్ని ప్రయోగిస్తాడు. అపొస్తలుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం 17వ అధ్యాయం అనుకుంటాను. 17వ అధ్యాయము 11వ వచనాన్ని జాగ్రత్తగా చూడగలిగితే, వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక. బాగా వినాలి, చాలా కేర్ఫుల్గా, చాలా లాజికల్గా, చాలా ప్రాపర్గా విషయాన్ని మనం గమనించాలి. తెస్సలోనికలో ఉన్న వ్యక్తులు కొందరు ఉన్నారు, సంఘస్థులు. అలాగే ఈ బెరయాలో ఉన్న వాళ్ళు కూడా కొందరు సంఘస్థులు ఉన్నారు. ఇక్కడ మాట్లాడుతూ బెరయాలో వాళ్ళ గురించి మాట్లాడుతూ, వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక అనే ఒక పదాన్ని ప్రయోగించాడు. అంటే వీళ్ళు ఏమన్నా ఈ బెరయా సంఘస్థులు ఏమన్నా ఐఏఎస్ చేశారా, ఐపీఎస్ చేశారా, లేదా చదువుకున్నారా, బాగా ఎలా ఉన్నారు అన్నది మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? లోక సంబంధమైన డిగ్రీలు కానివ్వండి, లోక సంబంధమైనటువంటి పదవులు కానివ్వండి, వీళ్ళకి ఏమన్నా ఉన్నాయా అని అంటే లోక సంబంధమైన పదవులు కానీ, లోక సంబంధమైన డిగ్రీలు కానీ బైబిల్ దగ్గర పనికిరావు. లోక సంబంధమైన ఎంత పెద్ద పోస్ట్ అయినా బైబిల్ ముందు చాలా చిన్నదిగానే కనపడుతూ ఉంటుంది. గనుక ఇక్కడ ఎవరిని గనులు అని బైబిల్ ఎంచుతుంది అంటే, వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి కనుక. అంటే గనులుగా వీళ్ళు ఉన్నారని బైబిల్ వీళ్ళని గురించి ఒప్పుకుంటుంది, లేదా వీళ్ళని గురించి చూపిస్తుంది అని అంటే వీళ్ళకి ఘనత అన్నది ఎలా వచ్చింది? వీళ్ళని గనులు అని ఎలా అన్నారు? మీరు ఎప్పుడైనా నేమ్ బోర్డ్స్ మీద, నేమ్ ప్లేట్స్ మీద ఎవరిదన్నా స్టాచ్యూ పెట్టేటప్పుడు ఆ స్టాచ్యూలో నేమ్ బోర్డ్స్ మీద ఎవరిదైతే స్టాచ్యూ పెడుతున్నారో ఆ స్టాచ్యూ పెట్టే వాడి పేరు ముందు కొన్ని ట్యాగ్స్ ఉంటాయి. ఆ ట్యాగ్స్ ఏంటి అన్నది మీరు ఎప్పుడన్నా గమనించారండి? ట్యాగ్స్. మాన్యశ్రీ. ఏంటి మాన్యశ్రీ అంటే ఏంటి? మాన్యశ్రీ గౌరవించదగినవారు. ఇది ట్యాగ్. ఇది ట్యాగ్. ఆ ట్యాగ్కి ఉన్న వాల్యూ ఏంటి అని అంటే చాలా గౌరవించదగిన వ్యక్తులు. ఆ దానికి పర్యాయ పదమే గనులు, ఘనత వహించిన వారు, ఘనత వహించిన వారు. ఇప్పుడు ఎవరు ఘనత వహించిన వారు? మనమేమన్నా ఐఏఎస్ చదివామా, ఐపీఎస్ చదివామా? మన స్టాండర్డ్స్ అన్నీ చూస్తే ఏదో 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీనో ఉంటుంది. అంతకుమించి ఏముండదు. అది కూడా కుస్తీ బట్టి పాస్ అయ్యి ఏదో పేరు తర్వాత ఏదో చదివామంటే ఒక డిగ్రీ చేసామనో, లేకపోతే 10th చదివామనో చెప్పుకునే వాళ్ళమే. కానీ మనకంటూ హై ప్రొఫైల్ అనేది ఏది కనపడదు. ఎక్కడో కొందరు ఉంటారు, ఒకరు, ఇద్దరు, ముగ్గురు. అంతకుమించి ప్రాపర్గా ఏమీ ఉండదు. కానీ మరి వీళ్ళని గనులని ఎలా అనాలి? లేదా ఆ కాలంలో బెరయా వాళ్ళు చదివేటప్పుడు ఏమైనా యూనివర్సిటీస్ ఉన్నాయా? ఏ యూనివర్సిటీస్లోనన్నా ఈ బెరయా వాళ్ళు చదివేవరా అని అంటే ఇక్కడ లోక సంబంధమైన డిగ్రీకి కాదు, కానీ దేవుడు వీళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి, వీళ్ళ యొక్క కష్టాన్ని బట్టి, వీళ్ళ యొక్క ఆలోచన సరళిని బట్టి వీళ్ళని గనుల కాదా అని డిసైడ్ చేస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి గనుడు అని ఎప్పుడన్నా ఎవరన్నా ఒక సర్టిఫికెట్ ఇవ్వాలి అని అంటే ఆ సర్టిఫికెట్కి ప్రామాణికత ఏంటి?
దానికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్, అర్హతలు ఏంటి అని అడిగితే అక్కడే మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఏమంటాడంటే 16వ వచనం 10వ వచనాన్ని చదవాలి. ఇప్పుడు 11 చదివాము. ఇప్పుడు మనం వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి ఈ యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో. అంటే ఇప్పుడు అర్హత ఏంటి? బాగా ఆలోచించాలి. అర్హత ఏంటి? ఒక వ్యక్తిని దేవుడు గనుడు అని సర్టిఫికెట్ ఇవ్వాలి అని అంటే, దేవుని చేత ఒక వ్యక్తి గనుడు అని పిలిపించుకోవాలి అని అంటే దేవుని చేత, మనుషుల చేత కాదండి. మనుషులు ఏదో సర్టిఫికెట్స్ ఇచ్చేస్తారు. మనుషుల లెక్క ప్రకారం మనుషుల ఆలోచన విధానం వేరు, మనుషుల పద్ధతులు వేరు. వాళ్ళు ఇచ్చేటువంటి సర్టిఫికెట్స్ వేరుగా ఉంటాయి. వాళ్ళు చూసేటువంటి మెజర్మెంట్స్ వేరుగా ఉంటాయి. వాళ్ళు ఏ మెజర్మెంట్స్ని లెక్కలోనికి తీసుకొని ఇతడు గనుడనో లేదా గణహీనుడనో, ఇతడు గొప్పవాడనో, ఇతడు గొప్పవాడు కాదనో, ఇతడు సన్మానించడానికి తగినవాడనో, సన్మానించవలసిన అవసరత లేనివాడనో, మనుషులు ఇచ్చే సర్టిఫికెట్స్ వేరు. కానీ దేవుడు ఒక సర్టిఫికెట్ ఇస్తున్నాడు. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక అన్నాడు. అంటే ఇప్పుడు తెస్సలోనికలో ఉన్నవారు గనులు అని ఎందుకు చెప్పాడు అని మీరు ఆలోచించినప్పుడు, వారంట పౌలు శీల అనబడిన వారు వాక్యాన్ని ప్రకటించినప్పుడు చెప్పబడిన వాక్యం అలా ఉందో లేదో అని ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా పరిశీలించారు గనుక గనులయ్యారు. ఇప్పుడు మీరు కూడా ఎందుకు క్వశ్చన్స్ అడుగుతున్నారు? ఈ క్వశ్చనైర్ అనేది ఎందుకు స్టార్ట్ చేశాము, ఎందుకు ఈ ప్రొసీజర్ని ఈ విధంగా మనం పెట్టడం జరిగింది అని అంటే, మీకు వర్క్ ఇవ్వాలి, హోంవర్క్ ఇవ్వాలి. మా చదువు అయిపోయిందండి, ఇంకా మేము పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, పిల్లలు కన్నాం, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ఇప్పుడు మాకు హోంవర్క్ ఏంటంటే 70 ఏళ్ళు నువ్వు బ్రతకడానికి 30 ఏళ్ళు కష్టపడి ఉద్యోగాన్ని సంపాదించావు. 70 ఏళ్ల తర్వాత బ్రతకటానికి ఈ క్వశ్చనైర్ అవసరమైంది. 70 ఏళ్ల తర్వాత బ్రతకాలి. ఆఫ్టర్ 70 years నువ్వు బ్రతకాలి. 70 ఏళ్ల తర్వాత మనిషికి ఒక బ్రతుకుంది, ఒక జీవితం ఉంది. దాని గురించి ఆలోచించాలి. అక్కడికి నువ్వు చేరాలి అని అంటే కొన్ని మెజర్స్ ఉన్నాయి, కొన్ని కొలమానిక ఉంది, కొన్ని కొలతలు ఉన్నాయి, కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి, కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కొన్ని అర్హతలు ఉన్నాయి. ఆ అర్హతలు ఏంటి అని అంటే, విన్నది జాగ్రత్తగా చూడటం, విన్నది జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి పరిశీలించటం. ఇప్పుడు ఇలా పరిశీలించటం వలన వచ్చిన ఒక డౌటే ఈరోజు మీ ముందుంచేటువంటి ఈ పాఠం. ఇలా పరిశీలించటం వల్ల వచ్చే డౌట్ ఏంటండి, ఇంతకీ ప్రశ్న ఏంటి అని అంటే, మార్కు సువార్త 10వ అధ్యాయం 14-15 వచనాలలో, చిన్న బిడ్డలు నా యొద్దకు రానివ్వడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే అని ఉంటుంది అక్కడ. మార్కు సువార్త 10:14లో, చిన్న బిడ్డలు నా యొద్దకు రానివ్వడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే అని మాట్లాడతాడు. అంటే చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపనివాడు అందులో ఎంత మాత్రమూ ప్రవేశింపడు. బాగా చాలా చాలా కేర్ఫుల్గా ఇక్కడ చాలా విలువైన పాఠం వస్తుందండి. ఇప్పుడు ఎంత విలువైన పాఠం ఉంటుందంటే, మీరు ఆలోచించలేనంత గొప్ప విషయం ఇక్కడ బయటకు వస్తుంది. ఆలోచించలేనంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం బయటకు వస్తుందంటే, మీరు విన్న తర్వాత, అయిపోయిన తర్వాత, క్లాస్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు అర్థమవుతుంది ఇంత గొప్ప విషయం ఇక్కడ ఉందా అని అనిపిస్తూ ఉంటుంది అండి. ఈ ప్రశ్న రాయటానికి ముందు నన్ను అడుగుతూ, ఇందులో ఇది రాయదగిన ప్రశ్నేనా అని ఫస్ట్ అడిగారు. ఇది రాయదగిన ప్రశ్న. రాయదగిన ప్రశ్న ఏంటి అసలు, ఇందులో ఏముంటుందో ఇప్పుడు మీరు వింటే అర్థమవుతుంది. బైబిల్ ఎలా కనపడుద్ది అంటే, అందరి కళ్ళకి ఎలా ఉంటుందంటే,
ఏదో మంచినీళ్ళు తాగేయగలిగినంత ఈజీ పుస్తకంలో ఉంటుంది. చెంబులో వాటర్ ఉన్నాయి, గ్లాసులో వాటర్ ఉన్నాయి, హాయిగా తాగేస్తాం. అంత ఈజీగా అనిపిస్తూ ఉంటుంది మీకు. నిజమా? నిజమా? అయితే ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇక్కడ ప్రశ్న రాస్తూ ఏమన్నారంటే, చిన్న బిడ్డలదే దేవుని రాజ్యం అంటున్నారు, మరలా చిన్న బిడ్డల వల్ల దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అంటున్నారు, అర్థం కాలేదు అని అన్నారు. ఓకే, ఇప్పుడు నేను అడుగుతాను ప్రశ్న. దేవుని రాజ్యం అనేది అంగీకరించటానికి చిన్నపిల్లలకు అసలు ఏం తెలుసు? ఎలా అంగీకరించగలరు? ఏమండి, చిన్నబిడ్డల దేవుని రాజ్యాన్ని అంగీకరించడానికి చిన్నబిడ్డలకు అసలు ఏమన్నా తెలుసా? పెద్దవాళ్ళైనా మీకు నాకే తెలియదు. నాకు ఇప్పటికీ బైబిల్ సరిగ్గా తెలియదండి. 99.999% నాకు బైబిల్ తెలియదు. ఐఎమ్ ఏ లెర్నర్ టిల్ టుడే. ఈరోజు కూడా నేను విద్యార్థినే. ఈరోజు కూడా నేను నేర్చుకుంటున్నాను. నాకు ఇంకా తెలియదు. నాకు ₹99.99 ఇంకా నాకు బైబిల్ తెలియదు. నాకు ఎన్నో డౌట్స్ ఉన్నాయి, ఎన్నో కొత్త విషయాలు నా కళ్ళకు కనబడుతూ ఉంటాయి. అది చూసిన ప్రతి క్షణం నా మనసు, ఇది నాకు తెలియదు కదా, ఇది నాకు తెలియదు కదా, ఇది నేను తెలుసుకోవాలి కదా, ఇది నేను తెలుసుకోవాలి కదా నన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. నేను ఎలా చెప్పగలనండి? నాకు అంతా తెలుసు అని నేను చెప్పలేను. ఎందుకంటే నన్ను హెచ్చరిస్తూ ఉంటుంది, ప్రతి విషయం నన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక డౌట్ ఇక్కడ మీకు రేజ్ అవ్వాలి. బైబిల్ అర్థం కావాలి అని అంటే ఎవరికి అర్థం అవుతుందండి బైబిల్? మనం బేసిక్గా చాలా విషయాలు మనం నేర్చుకున్నాము, చాలా విషయాలు మనం ఆలోచించాం. బైబిల్ ఎవరికి అర్థమవుతుంది? ఫండమెంటల్గా కొన్ని పాయింట్స్ చెప్పాను. బైబిల్ అర్థం కావాలంటే ఏమి ఉండాలి? మినిమం డిగ్రీ అన్నా చదివితే కానీ బైబిల్ అర్థం కాదు. 10th చదివిన వాళ్ళకి కానీ, లేదా ఇంటర్మీడియట్ బ్యాచ్కి కానీ, లేదా 2వ తరగతి 3వ తరగతి వాళ్ళకి బైబిల్ అసలు ఏం అర్థం కాదు మీకు. ఇంకో సంగతి చెప్పమంటారా? PhD చేసిన ఆయనకు కూడా బైబిల్ అర్థం కాదు. డిగ్రీ చదివిన ఆయనకి బైబిల్ అర్థం అవుతుందంటే డిగ్రీ చదివిన ఆయనకు కూడా అర్థం కాదు. ఎందుకంటే చదవటం తెలియాలి, దాని వెనకున్న లా తెలియాలి, దాని వెనకున్న అర్థం తెలియాలి, పదానికి ఉన్న వ్యత్యాసం తెలియాలి, అన్నీ తెలియాలి, స్పేస్ ఎందుకు ఇచ్చాడో తెలియాలి. చాలా విషయాలు నేను మీతో ఇంతకుముందు చెప్పాను. ఇన్ని విషయాలను మనం ప్రొక్యూర్ చేసుకోగలిగి బైబిల్ ఆలోచించినప్పుడు బైబిల్ అర్థం కావట్లేక మనకే అర్థం కాకపోతుంటే ఇక చిన్నపిల్లలకి ఎలా అర్థం అవుతుందండి? ఇక్కడ ఏమన్నాడు? మార్కు సువార్త 10:14 ఏమన్నాడు? ఏం రాశారు ఒకసారి చూడండి మరలా. కాదు 14. చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే అన్న తర్వాత ఒక మాట ఉంది. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యాన్ని అంగీకరింపని వాడు అన్నాడు. ఇక్కడ మీరు పాయింట్ బాగా క్యాచ్ చేయాలండి. చిన్న బిడ్డలు దేవుని రాజ్యాన్ని ఎలా అంగీకరిస్తారు? చిన్న బిడ్డలకు బైబిల్ తెలుసా అండి? ఇప్పుడు ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు మీరు అందరూ వింటున్నారు, జాగ్రత్తగా బైబిల్ తెచ్చుకుంటున్నారు, కాన్సన్ట్రేషన్గా వింటున్నారు. చిన్నపిల్లలు ఏం చేస్తారండి? అదిగోండి అక్కడ ఒక అబ్బాయి కనపడుతున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? వాళ్ళ అమ్మ భుజం మీద తల ఆనిచ్చి కాసేపు నా వైపు, కాసేపు అటువైపు చూస్తాడు. ఇక్కడ ఇంకొక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఆ పక్కన అమ్మాయి వైపు చూస్తుంది. ఆ అమ్మాయి ఈ అమ్మాయి వైపు చూస్తుంది. కాసేపు అయిన తర్వాత వాళ్ళ అమ్మని గిల్లిద్ది అండి. తర్వాత పేజీలు మడతేస్తూ ఉంటుంది. మిమ్మల్ని విననీరు, వాళ్ళు వినరు. మరేమో బైబిల్ ఏమంటుంది? వాళ్ళలా వినాలి అంటుంది ఇప్పుడు మిమ్మల్ని. అంతేనా? పాయింట్ అర్థమైంది మీకు? ఎలా వినాలంట? చిన్నపిల్లలలా అంగీకరింపని వాడు అన్నాడు. చూడండి అక్కడ పాయింట్ ఎలా ఉందో. మీరు పాయింట్ ఎలా ఉంది అక్కడ? పాయింట్ చూడాలి. 17 చిన్న బిడ్డ వలె
దేవుని రాజ్యమును అంగీకరింపనివాడు అంటే అంగీకరించనివాడు అనంటే అంగీకరించనివాడు ఎలా ఉన్నాడు, అంగీకరించేవాడు ఎలా ఉన్నాడు అండి? మీరు పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఒక ఆయన ఉన్నాడు, పేరేంటండి మాస్టర్ మీ అబ్బాయి పేరు? అభిరామ్. ఆవిలిస్తున్నాడు, వాళ్ళ నాన్న వైపు చూస్తున్నాడు. మీరు బాగా గమనించండి, పెద్దవాళ్ళందరూ చక్కగా వింటారు, పిల్లలందరూ ఏం చేస్తారు? పిల్లలందరూ హాయిగా ఆడుకుంటూ పేపర్లు మడతేస్తూ, వీలైతే వాళ్ళ అమ్మను ఫోన్ అడగటం, ఆ ఫోన్ తీసుకోవటం, నొక్కుకోవటం, అటు తిరగటం ఇటు తిరగటం, నిద్రపోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు పిల్లల వల్లే మనం వాక్యాన్ని వినాలా? అంగీకరించడం అంటే అర్థం ఏంటండి? వింటేనే కదా అంగీకరించటం. అంగీకరించటం అనేది జరగాలంటే వినాలి. ఇప్పుడు వాళ్ళు వింటున్నారా వినట్లేదా? ఇది మీకు అర్థం కావాలి ఇక్కడ. అందుకనే ఒక పదం ఉంది బైబిల్లో, మీరు బైబిల్లో చదివారో నాకు తెలియదు కానీ, బైబిల్ కాదు కానీ పెద్దలైన వాళ్ళు దగ్గరగా, నేను ఒకసారి ఇలాగే 2010 కూడా కాదు, మేబీ 2004, 2005 ఆ టైంలో, 2004, 2005 ఆ టైంలో బైబిల్ చదువుతున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చింది అని అంటే, వీళ్ళకి కూడా చెప్తాను, రేపు పొద్దున మీకు 4 సువార్తలు అవగానే ఒక స్పెషలైజ్డ్ ఎగ్జామ్ని ప్లాన్ చేస్తాను, చెప్తాను అది ఎలా చేయాలో వాళ్ళకి చెప్తాను. 4 సువార్తలు కంప్లీట్ అయిన తర్వాత చేయమని చెప్తాను వాళ్ళకి. నాకేం డౌట్ వచ్చిందంటే, ఆ వచ్చిన డౌట్ చదువుతున్నప్పుడు మత్తయి సువార్తలో చెప్పిన మాట మార్కులో కనబడట్లేదు, మార్కులో చెప్పిన మాట మత్తయిలో కనబడట్లేదు, మత్తయి మార్కులో చెప్పిన మాట లోకాలో కనబడట్లేదు, మత్తయి మార్కు లోకాలో చెప్పిన మాట యోహానులో కనబడట్లేదు. అర్థమైందా? మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? అసలు మత్తయి మార్కు లోకా యోహాన్ అన్న సువార్తలు ఏంటండి? అటు మోటివ్ ఏంటి, అటు ఉద్దేశం ఏంటి, అది రాయటానికి రైటర్ మనసులో ఉన్న ఆలోచన ఏంటి? 4 సువార్తలు ఎందుకు పెట్టారు? ఒక సువార్త పెడితే సరిపోదా? ఆలోచించారా మీరు ఎప్పుడన్నా? సువార్త అంటే ఏంటండి? సువార్త అన్న పదానికి అర్థం ఏంటి? ఓకే, మంచి మాట కాదనట్లేదు. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాన్ని గురించిన వార్తే సువార్త. అది మత్తయిలో ఉంది, మరి మార్క్ ఎందుకు? అది మార్కులో ఉంది, మత్తయి ఎందుకు? అది లోకాలో ఉంది, లోకా ఉంది కదా, మరి మత్తయి మార్క్ ఎందుకు? అది యోహాన్ గారు రాశారు కాబట్టి మత్తయి మార్కు లోకా ఈ 3 తీసేసి యోహాన్ పెట్టొచ్చు కదా. లేదా ఈ 4 జాగ్రత్తగా పరిశీలించి ఎవరు ఎలాబొరేటెడ్గా, ఎవరు బాగా ఆలోచించి, ఎవరు అర్థమయ్యే రీతిలో రాశారో 3 రైటర్స్ రాశారు, 4 రైటర్స్ రాశారండి సువార్తను. 4 రైటర్స్ రాశారు. 4 రైటర్స్ రాసిన 4 పుస్తకాలు క్రొత్త నిబంధనలో ఉన్నాయి. అప్పుడు 4 పుస్తకాలు పెట్టే బదులు ఒక పుస్తకం పెట్టి 3 పుస్తకాలని ఒమిట్ చేయొచ్చు కదా. అప్పుడు 66 కాస్త తగ్గిపోతుంది కదా, సింప్లిఫై అవుతుంది కదా. ఉన్నది ఒకటే కదా, ఉండాల్సింది ఒకటే కదా. మత్తయి చెప్పినా అదే చెప్తున్నాడు. ఏమని? యేసుక్రీస్తు వారు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు జరిగింది చెప్పాడు. మార్క్ అయినా అదే చెప్పాడు, లోకా అయినా అదే చెప్పాడు. ఏమండి? లోకా అదే చెప్పాడు, మత్తయి అదే చెప్పాడు, మార్క్ అదే చెప్పాడు, యోహాను అదే చెప్పాడు. ఇప్పుడు 4 పుస్తకాలు ఎందుకు? ఒక పుస్తకం చెప్పొచ్చు కదా, ఉండొచ్చు కదా అని అనిపించి, అసలు ఈయన చెప్పింది ఈయన ఎందుకు చెప్పలేదు, ఈయన చెప్పింది ఈయన ఎందుకు చెప్పలేదు, వీళ్ళిద్దరు చెప్తే లోకా ఎందుకు చెప్పలేదు, లోకా చెప్పిన దాన్ని మత్తయి మార్కు యోహాను ఎందుకు చెప్పలేదు? ఇది డౌట్ నాకు. ఎప్పుడు నేను బైబిల్ నేర్చుకుంటున్నప్పుడు అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చి 4 సువార్తల్ని ప్యారలైజ్ చేద్దాం అనుకున్నాను. ప్యారలైజ్ చేయటం అంటే ఒక సందర్భాన్ని తీసుకుందాం. యేసుక్రీస్తు పుట్టిన సందర్భమే ఉంది, ఆయన ఎక్కడ పుట్టాడు అన్నది ఉంది. అది మత్తయిలో ఎందుకు రాశాడు, రాయలేదా? లోకా రాశాడా, రాయలేదా? యోహాను రాశాడా, రాయలేదా?
మార్క్ రాశాడా రాయలేదా, ఈ 4ని ప్యారలైజ్ చేద్దాము అని ఒక నోట్స్ దగ్గర పెట్టుకుని నీట్గా రూలింగ్ చేసి కూర్చున్నాను రాయటానికి. ఒక 2 రోజులు రాసిన తర్వాత ఎవరో కష్టపడి రాసిన మహానుభావులు రాసిన ఒక పుస్తకం చక్కగా బైండింగ్ చేసి 150 రూపాయలకి చిత్తు కాగితాల పుస్తకాల్లో దొరికింది నాకు. దాన్నే సినాప్సిస్ ఆఫ్ 4 గాస్పల్స్ అంటారు. నువ్వెందుకు నాన్న కష్టపడతావు? నీకంటే ముందుగా కొన్ని 100 సంవత్సరాల క్రితం ఎక్కడో అబ్రాడ్లో యుఎస్లో ఎవరో నీట్గా రాసి మొత్తాన్ని నీట్గా ప్రింట్ చేయించి చక్కగా బైండింగ్ చేసి దానికి ఒక పేరు పెట్టి సినాప్సిస్ ఆఫ్ 4 గాస్పల్స్ అని పేరు పెట్టి రాసి కింద ఆ ఫుట్ నోట్లతో సహా ఇచ్చి దానికి హెబ్రీ లాంగ్వేజ్లో ఎలా ఉందో ఇచ్చి, ఇక్కడ ఎందుకు ఒమిట్ చేశారో ఇచ్చి, అక్కడ ఎందుకు ఒమిట్ చేయబడిందో ఇచ్చి, ఆ రెండింటిని ఒమిట్ చేసిన దగ్గర ఏది ఒమిట్ చేశారో రాసి ఇవన్నీ చక్కగా ముద్రించి కళ్ళ ముందుకు అలా కనపడగానే మనసు ఆనందం వేసిందండి. అది ఏ 10,000 పెట్టినా దొరకదు నాకు తెలిసి, కానీ దాన్ని స్క్రాప్లో పడేశారు. లైబ్రరీలోకి వెళ్తే బైబిల్ లైబ్రరీ ఉంది కదా గుంటూరులో, ఇంతకుముందు ఉండేదిలేండి, ఇప్పుడు లేదు. ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు లేదు. మహానుభావుల వ్యాపారం వలన అది తీసేయబడింది. ఆ లైబ్రరీలోకి వెళ్ళినప్పుడు అక్కడ నాకు వేస్ట్ బుక్స్ కొన్ని ఉన్నాయి. ఆ వేస్ట్ బుక్స్ వెతికినప్పుడు ఈ పుస్తకం కనపడింది. నాకు ఎప్పుడన్నా ఖాళీ దొరికితే నేను ఎక్కువగా లైబ్రరీకి వెళ్ళడానికి ఇష్టపడతానండి. లైబ్రరీకి వెళ్ళి కాసేపు ఆ బుక్స్ అన్నీ వెరిఫై చేస్తాను, లేదా బుక్ సెంటర్స్కి వెళ్తాను, లేదా బుక్ ఎగ్జిబిషన్కి వెళ్తాను. అక్కడ నేను వెతుక్కుంటాను నాకు ఏదో దొరుకుతుందేమో అని. నిజంగానే నాకు అవసరమైనవి దొరుకుతాయి అక్కడ. అప్పుడు ఆలోచించాను ఇది. ఇప్పుడు ఇక్కడ మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడ ఏమనుంది? మార్కు సువార్త 10వ అధ్యాయం 14 ఇక్కడ చదివారు కదా, దీన్ని ఇలాగే ఉంచండి, ఈ పేజీని క్లోజ్ చేయకండి. మత్తయి సువార్త 18వ అధ్యాయానికి వెళ్ళండి. ఈ రెండు ప్యారలైజ్డ్గా చదవాలి. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే ఈ రెండింటిని ప్యారలైజ్డ్ చేయాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం జాగ్రత్తగా చూడాలి ప్రారంభం నుంచి. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఏమండి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు? పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది. ఆ పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళు ఎవరు అని అడిగాడు. ఇక్కడ పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, ఏమండి, ఇక్కడ ఏమన్నాడు? పరలోక రాజ్యంలో గొప్పవాడు ఎవడు అని ఇక్కడ అన్నాడు. ఇప్పుడు మార్కు సువార్త 10వ అధ్యాయం 14వ వచనం మళ్ళీ ఓపెన్ చేయండి. ఈ రెండు క్లోజ్ చేయొద్దు. క్లోజ్ చేయకుండా మరలా ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి ఈ 17వ వచనం దగ్గర లేదా 13 చూడాలి. 13 దగ్గర ముట్టుకొనవలని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. అయితే శిష్యులు వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియడి, వారిని ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడు అని ఇక్కడ ఉంది. ఇక్కడేముంది? దీన్ని గుర్తుపెట్టుకోండి. మరలా మత్తయి సువార్తలోనికి రండి. బైబిల్ అనగానే ఏదో ఈజీగా చదివేస్తే వచ్చేసిద్ది అనుకుంటున్నారా? ఏమండి, చదివేస్తే వచ్చేయటానికి ఇదేం వేమన పద్యం కాదు. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండి చూడ రుచులు జాడవేరు విశ్వదాభిరామ వినర వేమ అని చదవగానే అది వచ్చేసేసి ఆ ఉప్పు కప్పురాన్ని ఇప్పటిదాకా అప్పచెప్పుకుంటూ కూర్చోవటం కాదు పద్యం అంటే. బైబిల్ అంటే అలా ఉంటుందో తెలుసా? నీ మెదడుని స్పూన్తో సహా తింటూ ఉంటుంది. ఇది నువ్వు ఆలోచించడం చేత అవ్వాలి, కానీ నీకు పిచ్చెక్కి 4 గంటలు మొత్తం ఊడిపోతాయి. అయ్యేసరికి ఇది అర్థమయ్యేసరికి మొత్తం ఉన్న 4 గంటలు ఊడిపోతాయి. దీనికి 2 గంటలు కాదు, 3 గంటలు కాదు, 4 గంటలు కాదు, 40 రోజులు చదివినా నీకు అర్థం కాదు. ఈ ఒక్క మాట అర్థం కాదు. ఈ ఒక్క మాట అర్థం కావాలంటే చాలా టైం తీసుకునేది. అంటే ఇప్పుడు ఇక్కడేమన్నాడు? ఇక్కడ మాట్లాడిన మాట ఏమన్నాడు? చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యాన్ని అంగీకరింపని వాడు అన్నాడు.
చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యాన్ని అంగీకరింపని వాడు, అంటే అంగీకరించని వాడు అందులో ఎంత మాత్రమో ప్రవేశింపడు. సేమ్ పాయింట్ అది. ఇప్పుడు ఇదే పాయింట్ని మత్తయ్య గారు ఎలా రాశాడు మీరు బాగా చూడాలి. సేమ్, మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని. అక్కడ వాడింగ్ ఎలా ఉంది, ఇక్కడ వాడింగ్ ఎలా ఉంది? అవసరమైందా ఇప్పుడు ప్యారలైజ్ అనేది? ఎంత అవసరమా ఏమండి? చందనా బ్రదర్స్కి వెళ్ళి చీర కొనడానికి 10 చీరలు పక్కనేసి 3 చీరలు సెలెక్ట్ చేస్తారు. మీరు కొనేది 30 రూపాయల చీర లేదా 300 రూపాయల చీర, వాడిని 3 గంటలు తింటారు మైండ్. షాప్ వాడిని 3 గంటలు తింటారు, మీరు వెళ్ళేది ఒక 10 మంది వెళ్తారు. 10 మంది వెళ్ళి 3 గంటలు తిండి 30 చీరలు బయట వేయించి ఒక చీర కొంటారు. ఎంత పరిశీలన అండి! ఒక శారీ కొనటానికి, గోల్డ్ కొనటానికి వెళతారు, ఎంత పరిశీలన అండి! ఒక షాపులో చూసి కొనరు, 10 షాపులు తిరుగుతారు, చివరికి ఒక షాపులో కొంటారు. మరి బైబిల్లో ఇన్ని రెఫరెన్సులు ఎందుకు ఇలా ఉన్నాయి? ఇన్ని రెఫరెన్సులు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాయి? అక్కడేమో పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ అన్నాడు. ఇక్కడేమో అంగీకరించకపోతే లేదన్నాడు. ఇక్కడ అంగీకరించాలన్నాడు, అక్కడ మార్పు చెందాలన్నాడు. అంగీకరించడానికి మార్పు చెందడానికి తేడా ఎంత ఉందండి? అంగీకరించడానికి మార్పు చెందడానికి తేడా లేదా? 2 పదాలు ఎంత భిన్నంగా ఉన్నాయో తెలుసండి. అవి ఏమైనా భిన్నత్వంలో ఏకత్వంలాగా కలిసిపోయి ఉన్నాయా లేకపోతే వేరుగా ఉన్నాయా? మీనింగ్ ఎంటైర్లీ డిఫరెంట్. రెండిటి మధ్య ఉన్న ఆ మీనింగ్ అనేది, అర్థం అనేది, అక్కడేమో నువ్వు అంగీకరించాలి, నువ్వు అంగీకరిస్తే పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళిపోతావు అన్నాడు. ఎవరిని? ఇదే చిన్నపిల్లల్ని. మరి మత్తయ్య గారు దీన్ని ఎలా రాశాడు? మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యమును చూడలేరని అన్నాడు. అంటే ఏదో ఒక తిరకాసు ఇక్కడ కనబడుతుంది. అందుకనే ఎప్పుడు బైబిల్ని లిటరల్గా చూడకూడదండి. లిటరల్ మీనింగ్ ఎప్పుడు తీసుకోకూడదు. లిటరల్ మీనింగ్ అనేది అక్కడ మనం ఎప్పుడు లెక్కలోనికి తీసుకోకూడదు. బైబిల్ ఎప్పుడు ఎలా ఉంటుంది అని అంటే ఇంటర్నల్ మీనింగ్ అనేది చూడాలి, అంతరార్థాన్ని చూడాలి, భావాన్ని చూడాలి. అందుకే నేను అంతకుముందు క్లాస్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను, పదం ఉందా పరమార్థం ఉందా అని. అంటే పదం అనేది పరమార్థాన్ని బట్టి పదం పుడుతుంది, పరమార్థం లేకుండా పదం పుట్టదు. పదం రావాలి అని అంటే పదానికి ముందు పిలవాలి అనే ఒక ఆలోచన ఉండాలి. అక్కడ ఉన్న ఒక వ్యక్తిని పిలవటానికి మనం ఎన్నో పదాలు ఉపయోగిస్తాం. అతడి దగ్గర బంధువు అయితే ఆ బంధువుని పిలిచే విధానంగా పిలుస్తాం. అతడు గౌరవించబడిన వ్యక్తి అయితే పిలిచే విధానంతో పిలుస్తాం. సార్ అనొచ్చు, అరే అనొచ్చు, ఎరా అనొచ్చు, ఇట్రారా అనొచ్చు, పేరుతో పిలవచ్చు. అక్కడ పేరుతో పిలిచినా, అరే అన్నా, ఒరే అన్నా, ఇట్రారా అన్నా, ఏందిరా అన్నా, ఏమన్నా ఒకటే. రమ్మని పిలిచావు నువ్వు, పిలవటానికి పదాలు మారాయి. అంటే నీకు అతనికి మధ్య ఉన్న సాంగత్యాన్ని బట్టి అరే అని పిలుస్తారు. నీకు నాకు అతనికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బట్టి సార్ అని పిలుస్తారు. నీకు నాకు ఉన్నటువంటి బంధాన్ని బట్టి నాని అని పిలుస్తారు, తమ్ముడు అని పిలుస్తారు, అన్నయ్య అని పిలుస్తారు, అక్క అని పిలుస్తారు, చెల్లి అని పిలుస్తారు. అదే వ్యక్తిని స్నేహితులైతే అరే ఒరే అని పిలుస్తారు. పిలుపు ఏదైనా భావం ఏంటి? రమ్మని పిలవటం. పిలుపు ఏదైనా భావం ఏంటి అని అంటే రమ్మని పిలవడం. మరి ఇక్కడ ఎందుకు మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే అన్న పదాన్ని వాడాడు? అక్కడెందుకు మీరు అంగీకరించకపోతే లేదని అన్నాడు? బిడ్డలు ఎలా అంగీకరిస్తారంటే నిజంగా వాళ్ళకి ఏం తెలియదండి. వాళ్ళకి బైబిల్ అంటే ఏంటో తెలియదు, ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియదు, ఏ పుస్తకంలో ఏముందో తెలియదు. ఇదే బైబిల్ మీద పెన్ ఇస్తే, ఒక స్కెచ్ పెన్ ఇస్తే, ఆ స్కెచ్ పెన్నుతో పిచ్చి గీతలు గీసి వీళ్ళు ఏబిసిడీలు ఈ పేజీల మీద రాసేస్తారు. వారికి దాని విలువ తెలియదు కనుక. మరి అలాంటి వారు అంగీకరించినట్లుగా నువ్వు అంగీకరించమన్నాడంటే నిన్ను కూడా ఏబిసిడీలు దాని మీద రాయమని అనలేదు.
అది కాదు అక్కడ అర్థం. వాళ్ళు ఏబీసీడీలు రాశారు, పేజీలు చింపేశారు, ఆ పేజీల్లో పులిహార వేసుకుని తినేశారు, ఆ పేజీల్లో పొట్లాలు కట్టుకొని పడవలు చేసుకొని బొమ్మలు ఆడుకున్నారు. అయినా అలాంటి వారే నువ్వు పరలోక రాజ్యంలోనికి తీసుకుంటున్నానన్నావు. నేను జాగ్రత్తగా బైబిల్కి ఒక పెద్ద కవర్ వేసి, ఆ కవర్ మంచి కవర్ కొని, ఆ కవర్ గోల్డ్తో చేయించి, దాని జిప్పు మంచి మెటాలిక్ జిప్ ఒకటి వేయించి, దాన్ని శుభ్రంగా సాంబ్రాణి పోగేసి నేను జాగ్రత్తగా దాచిపెడుతున్నానేమో, నన్నేమో వద్దంటావేంటి తండ్రి అని నువ్వు అడగొచ్చు. అంటే నువ్వు చేసేది దేవునికి నచ్చలేదు, వాళ్ళు పిచ్చి గీతలు గీసినా వాళ్ళకు పరలోక రాజ్యం అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ నీవు బైబిల్ని ఎలా చదివావు అన్నది కాదు, బైబిల్ చదివిన తర్వాత ఆ వాక్యం నీలోనికి వెళ్ళి నిన్ను ఎలా మార్చిందో చూశాడు. నిన్ను మార్చిన తర్వాత నీ మనస్తత్వం పిల్లల్లా మారిందా లేదా చెక్ చేశాడు. అంటే ఇప్పుడు వాక్యం విన్న తర్వాత ఈ మాట నీ హృదయంలోనికి వెళ్ళి నిన్ను ఎలా తయారు చేసింది? ఒక చిన్న బిడ్డలా. నీ వయసు 25 ఏళ్ళు, నీకు కోపం ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది, ప్రతీకారం ఉంది. ఒకళ్ళ మాట అంటే ఓర్చుకోలేవు, ఒకళ్ళ మాట అంటే ఓర్చుకోలేవు, మాటకు మాట అంటావు, ఒక దెబ్బ కొడితే 2 దెబ్బలు కొట్టగలవు. నీ మీదకి వాళ్ళు కత్తి తీసుకొని వస్తే నువ్వు 2 కత్తులు తీసుకొని వెళ్ళగలవు. కానీ మౌనంగా గొర్రెవలే తల వంచుకొని, వాళ్ళు కొట్టినా వాళ్ళు అన్నా నువ్వు తల వంచుకొని వెళ్ళిపోయేవే. అప్పుడు నీలో ఏ మనస్తత్వం వచ్చిందో తెలుసా? పిల్లల లాంటి మనస్తత్వం. తెల్లవారి మళ్ళా వారిని పలకరిస్తున్నావే, అది పిల్లల లాంటి మనస్తత్వం. ఈ మనస్తత్వం నీలో రావాలని ఇలా నువ్వు అంగీకరించాలని అర్థం. అక్కడి నీ అంగీకారం ఎలా ఉండాలి? మనకు కూడా చాలా ఉంటాయండి. ఎలా ఉంటుంది తెలుసు? వాళ్ళతో నేను సచ్చినా మాట్లాడినంటాడు. అంటే నీలో ఎంత ద్వేషం ఉందో. వాళ్ళతో నేను ఇంకా మాట్లాడను, వాళ్ళతో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను, వాళ్ళతో నేను మాట్లాడను, వాళ్ళని నేను పలకరించను. అంటే నీలో ద్వేషం, నీలో పగ, నీలో అసూయ, నీలో కుట్ర, నీలో క్రోధం, ఇవన్నీ నీలో దాగి ఉన్నాయి. కానీ పసిపిల్లలలో అవి ఉండవు. అప్పుడే పోట్లాడుకుంటారు, అప్పుడే మంచి అయిపోతారు. ఆ 10 నిమిషాలు పోట్లాడుకుంటారు, బండబూతులు తిట్టుకుంటారు. వాళ్ళు నేర్చుకున్న ప్రతి మాట, ఇంట్లో ఏ పదాలైతే వినబడతాయో, తల్లిదండ్రుల నోట నుండి ఏ పదాలైతే ఆ ఇంట్లో జాలువారుతాయో, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులు ఎలా మాట్లాడుకుంటారో అదే మాటలు వాళ్ళు విని అదే మాటలు బయట ప్రయోగిస్తారు. మీ ఇంట్లో మీరంటారు నీకు అంత సీన్ లేదులే అన్నారనుకోండి, ఈడు పోయి బయట ఏమంటాడు? ఇప్పుడు భార్య భర్త ఇద్దరు పోట్లాడుకుంటున్నారు అనుకోండి, భర్త కోపం వచ్చి ఏదన్నా అన్నాడు అనుకోండి, భార్య అనేది ఏమని, నీకు అంత సీన్ లేదులే అనేది. ఇప్పుడు ఈ సీన్ లేదులే అనగానే ఆయనకి సర్రన కోపం వస్తుంది. ఈ పదం ఈయన వింటాడు. ఈయన విని ఈ పిల్లలు పోయి ఆడుకునేటప్పుడు, 2 పిల్లలు ఆడుకుంటున్నారు అనుకోండి, వాడేదన్నా అన్నా అనుకోండి, వాడేమంటాడు? నీకు అంత సీన్ లేదులే అంటాడు. అంటే ఇది ఎక్కడ నేర్చుకున్నాడు? ఆ సీన్ లేదులే అన్నమాట అక్కడే ఆగిద్ది. కానీ నువ్వు భర్తను సీన్ లేదులే అన్నావు అనుకో, ఆ భర్త ఏం చేస్తాడు? నాకు సీన్ లేదా, నా దగ్గర సీన్ ఉందో వెంకటేశ్వరులు ఉందో రేపు చూపిస్తానంటాడు. సమయం దొరికినప్పుడు అప్పుడు తీసుకుంటాడు చీపురు కట్టో, ఊదురుగొట్టమో, కర్రో, చెయ్యో ఏదో ఒకటి తీసుకొని అప్పుడు సీన్ ఉందో వెంకటేశ్వరులు ఉందో చూపిస్తాడు. కానీ పిల్లోడు అలా చేయడు. పిల్లవాడు ఏమంటాడు? ఇప్పుడు సీన్ లేదులే అంటాడు. కాసేపటికి అడిగి 10 రూపాయలు రాగానే, అరే నాకు మా అమ్మ 10 ఇచ్చింది, కొనుక్కుందాంరా అంటాడు. కొనుక్కుందాంరా. ఏమైంది? ఇంతకుముందు మాట్లాడుకున్న గొడవ ఏమైంది? ఇంతకుముందు కొట్టుకున్నారు కదా, అదేమైంది? అవన్నీ గుర్తుండవండి వాళ్ళకి. ఇది అంగీకరించటం అంటే, ఇది మార్పు చెందటం అంటే. మీరు మార్పు చెంది బిడ్డల వంటి వారైతేనే అన్న పదానికి అర్థం ఏంటంటే, పాత వాటిని మరచిపోయి భవిష్యత్తులో నీ సోదరుడి కోసం నువ్వు ప్రేమించగలిగిన మనసు నీలో రావటమే పరలోక రాజ్యం నీలాంటి వారిది అని అనిపించుకోవాలి అని అంటే, నీవు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే, నీ వారిలా పరలోక రాజ్యాన్ని అంగీకరిస్తేనే. అంటే అర్థం, వాళ్ళు బైబిల్ చదవలేదు, వాళ్ళకి 66 పుస్తకాలు తెలియదు, వాళ్ళకి యేసుక్రీస్తు ఎవరో తెలియదు, ఆయన ఎందుకు చనిపోయాడో తెలియదు, ఎందుకు వచ్చాడో తెలియదు, ఎవరు చంపేశారో తెలియదు, 66 పుస్తకాలకు ఉన్న విలువ తెలియదు. వాళ్ళకి నువ్వేం చెబితే అది పాట పాడాలి అంటే పాట పాడతారు, ప్రార్థన చేయాలి అంటే ప్రార్థన చేస్తారు. నిన్న మొన్న ఒక వీడియో వైరల్ అవుతుంది.
కోడిపిల్లకి ఏదో రోగం వచ్చిందంట. అప్పుడు చిన్నపిల్ల కోడిపిల్ల కోసం ప్రార్థన చేస్తుంది. వాళ్ళ ఇంట్లో చిన్న కోడిపిల్ల ఉంది. ఆ కోడిపిల్లతో ఆ చిన్నపిల్ల ఆడుకుంటుంటే ఆ కోడిపిల్లకి ఏదో స్వస్థత రోగం వచ్చింది, జ్వరం, ఏదో సమెక్స్ కొద్దిగా డీలాగా ఉంది. అప్పుడు కోడిపిల్ల కోసం ఈ అమ్మాయి ప్రార్థన చేస్తుంది. 2-3 సంవత్సరాల చిన్న పాప మోకాళ్ళ మీద ఉండి, యేసయ్యా నా కోడిపిల్లకి బాగాలేదు, దానికి బాగయ్యేటట్లు చెయ్యి. తనకి ఏమి నేర్చుకుంది? వాళ్ళ అమ్మా నాన్నలు ప్రార్థన చేయటం చూసింది. అదే రీతిగా ప్రార్థన చేస్తుంది. కల్మషం లేదండి, కల్మషం లేదు. కల్మషం అన్నది లేనివారిగా మారటానికి, లేనివారు ఎవరన్నా ఉన్నారా అంటే ఇదిగో ఈ చిన్నపిల్లలే. అందుకని గొప్పవాడు ఎవడు అని అడిగిన వాళ్ళకు కూడా ఇదే సమాధానం చెప్పాడు. అర్థమైందా మీకు? మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అని అడిగితే అప్పుడు ఏమన్నాడు చూడండి, అక్కడ వ్రాసిన మాట. 18వ అధ్యాయం, ఆ కాలమున శిష్యులు యేసు యొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఏమంటే వచ్చి అడిగిన వాళ్ళు ఎవరండి? శిష్యులు. అంటే ఇప్పుడు సాదాసీదా వాళ్ళు వచ్చి అడిగితే మీరే శిష్యులు గొప్పవాళ్ళు అని చెప్పొచ్చు. కానీ వచ్చి శిష్యులే అడిగినప్పుడు మీకంటే ఎవరు గొప్పవాళ్ళు ఉన్నారయ్యా, నన్ను వెంబడించేవాళ్ళు మీరే గనుక మీరే గొప్పవాళ్ళు అని చెప్పాలి యేసుక్రీస్తు వారు. కానీ అక్కడ ఏమన్నాడో తెలుసా? వాళ్ళెవరిని పాయింట్అవుట్ చేయలేదు, వాళ్ళెవరు పేరు పెట్టి చూపించలేదు. పేతురు గొప్పవాడు అనలేదు, యోధా తక్కువవాడు అనలేదు, మత్తయి పెద్ద గొప్పవాడు అనలేదు, మార్కు తక్కువవాడు అని అనలేదు, బర్తలోమియ గొప్పవాడు అనలేదు, ఇంకొకటి గొప్పవాడు కాదు అని అనలేదు. వాళ్ళ 12 మందిని పక్కన పెట్టేశాడు. చిన్న బిడ్డను తీసుకొని వచ్చి ఈ చిన్న బిడ్డలో ఏముంది అని అంటే, మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే కానీ. మొన్న మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో ఒకటి వచ్చిందండి, అది సేవ్ చేశాను. నాకు సరైన పిల్లలు లేరండి. సరైన పిల్లలంటే ఆ డేటాను ప్రొక్యూర్ చేసి జాగ్రత్త చేసి అవసరానికి ప్లే చేయగలిగిన ఓరియంటెడ్గా సర్వీస్ చేసే పిల్లలు ఎవరు లేరు. అందరూ ఐసాకోల్ బందర్ రోడ్డు బ్యాచ్. ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు రారో తెలియదు, ఎప్పుడు ఉంటారో తెలియదు, ఎప్పుడు ఎగ్గొడతారో తెలియదు. ఇలా ఉంటారు తప్ప ఒక ప్రికాషనరీకి. ఇప్పుడు ఇది చెప్పగానే నాకు గుర్తొచ్చింది, ఈ వీడియో అక్కడ ల్యాప్టాప్లో ఉండాలి, ఆ ల్యాప్టాప్లో ఉన్నది ఎమ్మటి అక్కడ ప్రజెంట్ అవ్వాలి, ప్రొజెక్టర్ పెట్టాలా, ప్రొజెక్టర్లో ప్రజెంట్ అవ్వాలి. అలా ఉండాలి పిల్లలు. కానీ అంత హార్డ్ వర్క్ చేసే పిల్లలు కనిపించట్లేదు ఈరోజు. ఒక వీడియోలో ఏం వచ్చింది అని అంటే, ఎక్కడుందండి నా ఫోను, ఆ వీడియో ఉందో లేదో నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఒక అతను మర్డర్ చేయాలి అనుకున్నాడు. ఒక అతను మర్డర్ చేయాలి అనుకున్నాడు. ఆ మర్డర్ చేయాలి అనుకున్నప్పుడు ఇతడు మర్డర్ చేయడానికి స్కెచ్ చేస్తున్నాడు అని చెప్పేసి అతనికి తెలిసింది. మర్డర్ చేయడానికి స్కెచ్ చేస్తున్నాడు అని తెలిస్తే అతన్ని ఏం చేశాడు అంటే, ఇతను ఇక్కడ చేసినటువంటి పని ఏంటి అని అంటే, అతను ఏం చేశాడు అని అంటే, ఇతన్ని ఇంటికి భోజనానికి పిలిచాడు. ఎవరైతే మర్డర్ చేయాలనుకున్నారో ఆ కుటుంబాన్ని ఇంటికి భోజనానికి పిలిచాడు ఇతడు. తన భార్య చేత చక్కగా వండించి భోజనం సిద్ధం చేసి తన ఎదురుగా కూర్చొని ఇతడే వడ్డించి భోజనాన్ని సిద్ధపరిచాడు. అంటే తెలియక కాదు, తెలుసు. సిద్ధపరిచిన తర్వాత అతడు అంతా అయిపోయిన తర్వాత అతడు కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకుంటుంటే వచ్చిన వాళ్ళని, మీ పైన గంతో కాల్చడానికి వచ్చిన వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మీ డైనింగ్ టేబుల్ పైన భోజనం పెట్టి పంపించడం అంటే అదో సినిమా సీన్ లా ఉంది. అది ఎలా చేయగలిగారు? ఎంత వచ్చింది మీకు? అది ఎవరైనా చెప్తే నమ్మరన్నా, నిజం. నా మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళు అనంతపురం జిల్లా ధర్మవరానికి సంబంధించిన వాళ్ళు, కిరాయి అంతకులు. ఇక్కడ హత్యా ప్రయత్నం జరిగిన తర్వాత పోలీసులు చెప్పిన తర్వాత నేను కదిరి పోలీస్ స్టేషన్ వెళ్ళి చూసిన. నేను
వాళ్ళ అవతారాలు చూస్తే వాళ్ళంతా పాపం సరైనటువంటి విద్య, సరైనటువంటి నాగరికత లేకుండా భోజనానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండే మనుషుల్లాగానే కనిపించినారు. వాళ్ళందరికీ రింగ్ లీడర్ శ్రీనాథ్ రెడ్డి అని ఒక అబ్బాయి, వాళ్ళందరికీ బాస్. ఆ శ్రీనాథ్ రెడ్డి అనంతపురం ఉండేది. ఇక్కడికి కోర్టు వాయిదాలకు రావాలంటే వాళ్ళు భయపడుతున్నారు. ప్రొద్దుటూరు కోర్టు వాయిదాలకు రావాలంటే కానీ ఇక్కడ నేనేమన్నా చేస్తానేమని వాళ్ళ భయం. అందుకు ఆ శ్రీనాథ్ రెడ్డి ఎక్కడో మాకు దగ్గర, వాళ్ళకు దూర బంధువులు, మాకు దగ్గర బంధువులు ఉంటే వాళ్ళను కలిసి ఆ అన్నకు చెప్పి ఇక్కడ వాయిదాలకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది లేకుండా అట్లా ఇట్లా అని చెప్పినారు. అప్పుడు నేను నవ్వి చెప్పిన, లేదు ఆ పిల్లో నేను భోజనానికి ఇన్వైట్ చేస్తా, ఫోన్ కలుపు అని చెప్పి ఫోన్ లో నేను పిలిచిన. శ్రీనాథ్, నా ఇంటికి భోజనానికి రమ్మా, కోర్టుకు వచ్చేదానికి బాధలేదు తమ్ముడు, నా ఇంటికే భోజనానికి రా, నువ్వు హిందూ భోజనానికి అని చెప్పి ఆ పిల్లోని భోజనానికి పిలిచి, ఈ ఇంట్లోనేనా, ఈ ఇంట్లో ఇప్పుడు పడగొట్టి కట్టినాము, అప్పుడు పడగొట్టలే, ఈ ఇంట్లోనే, ఈ ఇంట్లో నా భార్యకు చెప్పి ఆ రోజు అతని కోసం అని చెప్పి పంచభక్ష పరిమాణాలతో పాటు శాకాహారం, మాంసాహారం అన్ని భోజనాలు చేయించి నేను మా ఆయన కలిసి కూర్చొని నేను వడ్డిస్తూ నేను తింటూ ఆ విల్లుని భోజనం పెట్టి ఎన్నో విషయాలు ఆ విల్లుతో మాట్లాడినా. ప్రకృతికి భిన్నంగా మనిషి మరణించకూడదు శ్రీనాథ్, ప్రకృతికి సహజంగానే మనం మరణించాలా. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జీవితం భగవంతుడే మళ్ళా మనం తీసుకోవాలా. ప్రకృతికి భిన్నంగా సంపబడడం అనేది అత్యంత నీచమైనటువంటి హేయమైన చర్య. ఇది చేయకూడదు. అందులో డబ్బుల కోసం కానీ పగ కోసం కానీ ఏ రూపంలో కానీ చేయకూడదు. నువ్వు చేసి ఉంటే చూడు ఎంత పాపమో, ఎంత ఒక కుటుంబం అయిపోతుందని ఇన్ని విషయాలు ఆ పిల్లలతో మాట్లాడి చెబుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ కి విచార్. ఓకేనా? ఇదంతా ఇంకా మీకు అర్థమైపోయి ఉండాలి, పిక్చర్ అర్థమైపోయి ఉండాలి, ఏం జరిగిందో మీకు అర్థమైపోయి ఉండాలి. ఇదండి పరలోక రాజ్యం చూడటం అంటే. పరలోక రాజ్యం చూడటం అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? ఇలా ఉండటం. నీ వయసు 60 ఏళ్ళైనా, నీ వయసు 20 ఏళ్ళైనా, నీ వయసు 10 ఏళ్ళైనా. అందుకనే రోమిలకు రాసిన పత్రికలో ఒక పదం కనబడుతుంటుంది. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయమా, నీ శత్రువు ఆకలి కొని ఉంటే అన్నం పెట్టు. 12 కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టు, దప్పిక కొని ఉంటే దాహానికిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. ఇదండి పరలోక రాజ్యాన్ని చూడటం అంటే. ఈరోజు ఎవరు చేయగలరండి ఇలా? అందుకనే శిష్యులంతటే స్వయాన శిష్యులే వచ్చి మాలో ఎవడు గొప్పవాడు అని అడిగితే అప్పుడు ఆయన పిల్లల్ని పిలిచి, మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారైతేనే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మాట్లాడుతూ పరలోక రాజ్యం అనేది ఎలా ఉంటుంది, ఎవరిది అని అంటే, మీరు పిల్లల వలె మా పరలోక రాజ్యాన్ని అంగీకరిస్తేనే కానీ పరలోక రాజ్యం మీది అన్నాడు. అంతేనా అర్థం అక్కడ? ఇలాంటి వారిదే పరలోక రాజ్యము. ఎలాంటి వారిది? చిన్న బిడ్డల లాంటి వారిది. అంటే వాళ్ళలా అంగీకరించాలంట. మరి వాళ్ళు ఎలా అంగీకరించారు? వాళ్ళలో ఏ కుళ్ళు లేదు, ఏ ద్వేషం లేదు. ఈరోజు బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పే మనలోనే ఎన్ని కుళ్ళులోనండి. ఈయన వాక్యం చెప్తుంటే ఆయన రాడు, ఆయన వాక్యం చెప్తుంటే ఈయన రాడు, ఈయన వాక్యం చెప్తే ఆయనకు బాధ, ఆయన వాక్యం చెప్తే ఈయన బాధ, ఈయన ఉంటే ఆయనకు బాధ, ఆయన ఉంటే ఈయనకు బాధ. ఎన్ని ద్వేషాలు! ఎవరికి? వాక్యం చెప్పేవారికే. బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పేవారికి ఇన్ని ద్వేషాలుంటే వీళ్ళు ఎలా వెళతారండి పరలోకానికి? ఎలా వెళ్ళగలరు? ఈ సంఘం వాళ్ళంటే ఆ సంఘానికి పడదు, ఆ సంఘం వాళ్ళంటే ఈ సంఘానికి పడదు, మీరు ఈ సంఘానికి వెళ్ళకూడదు, వాళ్ళు ఆ సంఘానికి వెళ్ళకూడదు, వాళ్ళు ఇక్కడికి రాకూడదు, వీళ్ళు అక్కడికి వెళ్ళకూడదు. ఇది ఇక్కడ ఏంటిదంతా? నీకు వాక్యం తెలుసా? నువ్వు మార్పు నొందావా? నువ్వు బిడలగా మారావా? మార్పు నొంది బిడల వంటి వారి అయితే అన్నప్పుడు నీలో మార్పు ఎలా కలిగింది? నీలో ద్వేషం ఉంది, నీలో పగ ఉంది, నీలో ప్రతీకారం ఉంది, నీలో ఈర్ష్య ఉంది. నీకంటే ఒక వ్యక్తి ఉన్నతంగా ఎదిగిపోతున్నాడన్న ఈర్ష్య అది పిల్లల్లో ఉండదండి. అందుకనే పిల్లల లాంటి వారిది అన్నాడు. వాళ్ళలో కక్ష ఉండదండి. అందుకనే మీరు మార్పు నొంది బిడల వంటి వారైతేనే అన్నాడు. అందుకని పరలోక రాజ్యాన్ని చూడటం అంటే అర్థం కళ్ళతో చూస్తే కనబడేది కాదండి, అదే మనసుకు కనబడేది.
ఆ మనసుకు కనబడటమే. ఇదిగో ఇతడు ఎవరో తెలియదు. ఫ్యాక్షనిస్ట్ ప్రదేశంలో, ఫ్యాక్షనిస్ట్గా ఉండేటువంటి దేశంలో, ధర్మవరం అనే ప్రదేశంలో, అనంతపూర్లో ఉండేటువంటి ఫ్యాక్షనిస్ట్ కుటుంబంలో నుండి వచ్చినటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నాకు ఆ ఇంటర్వ్యూ చూడగానే నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటిది? మిమ్మల్ని చంపటానికి వచ్చిన వ్యక్తికి అన్నం పెట్టామంటే బైబిల్ ఇలాగే చెప్పింది కదా, బైబిల్ ఇలాగే చెప్పింది కదా. ఈరోజు ఎవరు చేయగలరండి అలా? ఈరోజు ఎవరు చేయగలరు? ఎవరు ఆలోచించగలరు? ఎవరు వినగలరు? ఎవరు మారగలరు? ఎవరు మార్పు చెందగలరు? అందుకనే మార్పు అనేది దేహ సంబంధమైనది కాదండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్షలు, ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు పెంచుకునే కాలం కాదండి. రేపు అన్నది మన జీవితంలో ఉండదు. ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఈరోజే మనది, రేపటికి ఉంటామో లేదో తెలియదు. ఈ ఉండే 4 రోజుల్లో, ఈ ఉండే 4 దినాలలో ఎందుకండి కక్షలు? ఎందుకండి ద్వేషాలు? ఎందుకండి పగలు? ఎందుకండి ప్రతీకారాలు? ఇవన్నీ అంత అవసరమా? ఇవన్నీ అంత అవసరమా? ఏదో 4 రోజులు ఉంటున్నాయి. ఈ 4 రోజుల్లో ఆనందంగా ఉండటానికి ఎందుకు ఆశపడట్లేదండి మనిషి? ఎందుకు ఆనందంగా ఉండాలని అనుకోలేకపోతున్నాడండి? అది ఎక్కడ జరుగుతుందంటే అది బిడ్డల్లోనే జరుగుతుంది. బిడ్డల లాంటి వారు అన్న పదాన్ని అందుకు ప్రస్తావించాడు. అందుకనేనండి 12 ఏళ్ల వరకు మనం పవిత్రులం, 12 ఏళ్ల తర్వాత మనం మృతులమే. 12 ఏళ్ళు ఎవరికైతే దాటుతాయో వాళ్ళందరూ మృతులే. ఆ మృతులుగా ఉన్న మీరు సజీవులుగా మారాలి అని అంటే మార్పు చెందటానికి రోల్డ్ మోడల్స్ని ఎవరుగా తీసుకోవాలో తెలుసండి? నీకంటే పెద్దవాళ్ళను రోల్డ్ మోడల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. నీ కళ్ళ ముందు కనబడుతున్న చిన్న బిడ్డలను రోల్డ్ మోడల్గా తీసుకోండి. వాళ్ళల్లో కల్మషాలు ఉండవు, వాళ్ళల్లో పగలుండవు, వాళ్ళల్లో ప్రతీకారాలు ఉండవు, వాళ్ళలో ఈర్ష్యలు ఉండవు. వాళ్ళ స్వచ్ఛమైన చూపు మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. కల్మషం లేని మాట వాళ్ళలో ఆనందాన్ని నింపుతుంది, మనలో ఆనందాన్ని. ఎవరన్నా మీ పిల్లలకి ఎవరన్నా వస్తున్నారనుకోండి, అరే పలానోళ్ళు వస్తారు, మా డాడీ లేడని చెప్పురా అంటే చిన్నపిల్లడికి చెప్తే వాడు ఏం చెప్తాడో తెలుసండి? మా డాడీ లేడని చెప్పమన్నాడు అంకుల్, మా డాడీ లేడని చెప్పమన్నాడు. అదే 25 ఏళ్ల కుర్రోడికి చెప్పామనుకోండి, వీడు భలే మాస్క్ వేస్తాడు. మా డాడీ లేడు అంకుల్. లేడా? అదేందా బండి బయటే ఉంది కదా, ఆ బండి కాదండి, వేరే అంకుల్ వస్తే ఆ బండి మీద వెళ్ళాడు. ఇవన్నీ వాళ్ళ డాడీ చెప్పడం, వీడు అల్లుతాడు. వాడు ఇంకా కావాలని ఆ చెప్పులు అక్కడ ఉన్నాయి కదా అని అంటే, ఈ చెప్పులు కాదు అంకుల్, స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళాడు. ఎంత అల్లుతాడంటే అంత అల్లికి వచ్చేస్తుంది. కారణం అది యాదృచ్ఛికంగా జరుగుతుంది. అందుకనే మార్పు హృదయానికి సంబంధించింది. రాజ్యాన్ని చూడటం అన్నది కూడా హృదయానికి సంబంధించింది. హృదయంతో రాజ్యాన్ని చూడటం అంటే క్షమించటం అనేది నేర్చుకోవటమేనండి. ఎవరినైనా క్షమించాలి. క్షమించి ఎప్పుడైతే వాళ్ళల్లో మార్పును నువ్వు తేవడానికి ప్రయత్నం చేయటమే క్షమించటం. ఆ క్షమాపణకి ఎంతైనా నువ్వు ఖర్చు పెట్టచ్చు, ఎలా అయినా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అదే ఈరోజు ప్రాక్టికల్గా ఇతనికి బైబిల్ తెలుసో లేదో తెలియదు, కానీ ఇతడు పరలోక రాజ్యాన్ని చూశాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదిగో ఒక చిన్న విషయాన్ని ఇతడు నేర్చుకున్నాడు. కీడుకు ప్రతి కీడు ఎవ్వనికి నీ చెయ్యక. 17వ వచనం, 12-17 రోమా. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండి, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలమిత్తనని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే, అంటే నిజంగా నీకు అతడు అన్యాయమే చేస్తే, అతడు నీకు ద్రోహమే చేస్తే, ఆ ద్రోహం చేసిన వ్యక్తి మీద పగ తీర్చుకునే అవకాశాన్ని దేవునికి ఇవ్వాలి తప్ప మనం తీసుకోకూడదు. దేవునికి ఇవ్వాలి తప్ప మనం తీసుకోకూడదు. అతన్ని మనం మిత్రుడిగానే భావించాలి, కానీ శత్రువుగా భావించకూడదు.
అందువలన మీరు మార్పు చెంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యాన్ని చూడలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరలోక రాజ్యము ఇలాంటి వారిదే. వారిలా అంగీకరిస్తేనే కానీ, అంగీకరించడానికి వాళ్ళకి చదువు అవసరం లేదు, అంగీకరించడానికి వయసు అవసరం లేదు. కల్మషం లేని మనసు ఎవరికైతే ఉందో వారే పరలోక రాజ్యాన్ని చూడగలిగిన వారు. అందుకనే నీకంటే పెద్దవాళ్ళని గౌరవించాలి, నీకంటే వయసులో పెద్దవారిగా ఉన్నవారిని ప్రేమించాలి, వారిని ఉన్నతంగా ప్రేమించి పలకరించి ఆదరించడం నేర్చుకోవాలి. అక్కడ నుంచే స్టార్ట్ అయిపోతుంది, అక్కడే ప్రారంభం అవుతుంది, అక్కడే అర్థమైపోతుంది ఎవరు ఏంటి అన్నది. గనుక ఆలోచించండి, మార్పు అన్నది అంతరంగంగా జరగవలసిందే కానీ బాహ్యంగా జరిగేది కాదు. అంతరంగంలో మార్పు జరగాలి, తనను తాను తగ్గించుకోవాలి, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడాలి. ఆలోచించండి, ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి. అర్థమైందనుకుంటాను నేను. ఏమ్మా, అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉందా? చిన్న బిడ్డలదే దేవుని రాజ్యం అంటున్నారు, మరలా చిన్న బిడ్డ వల్ల దేవుని రాజ్యాన్ని అంగీకరించని వాడు అంటున్నారు కదా. అర్థం కాలేదు. అంగీకరించడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అర్థమైపోయి ఉండాలి. చిన్న బిడ్డల వల్ల అంగీకరించడం అంటే ఏంటి అని అంటే అర్థమై ఉండాలి. ఏం అర్థమై ఉండాలి? ఏం మార్పు చెందటం? ఏం మార్పు చెందటం? ఇప్పుడు లాల్చీ పైజమా వేసుకున్నారు, ఇప్పుడు పోయి జుబ్బా వేసుకొని రండి, మార్పు చెందినట్టేనా? ఎప్పటిదాకా లాల్చీ పైజమా ఉన్నారు, ఇంటికి వెళ్ళి జుబ్బా వేసుకొని వచ్చారనుకోండి, నేను మార్పు చెందాను అయిపోయిందా? చిన్న షార్ట్ లేకపోతే చిన్న జాకెట్ ఒకటి వేసుకొని వచ్చేసి నేను మార్పు. ఇది కాదు మార్పు అంటే. హృదయంలో కల్మషాన్ని లేకుండా ప్రేమించే మనసు నీలో ఉండాలి. కానీ ఈరోజు క్రైస్తవ్యం ఎంత దౌర్భాగ్యమైన దశకి వెళ్ళిపోయిందో మీకు తెలుసు. ఒక వ్యక్తిని ఇంట్లోకి పిలవటానికి కూడా ఇతడెవరు అని అడిగి మరీ పిలిచే పరిస్థితులు వచ్చేసాయి. ఒక వ్యక్తిని ఇంట్లో కూర్చోబెట్టడానికి కూడా, స్నేహం చేయడానికి కూడా ఇతడెవరు అనే పరిస్థితుల్లోనికి వచ్చేసాయి. ఎవరిలో? క్రైస్తవులలో. ఎంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉందో చెప్పండి? స్నేహం చెయ్యాలంటే ఇతడెవడో తెలియాలి, కులం తెలియాలి. కులం తెలిస్తే ఆ కులాన్ని బట్టి పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి స్నేహం చేయాలి. మళ్ళీ పేరుకు బైబిల్ పట్టుకుంటారు. వీళ్ళు పెద్ద క్రైస్తవులు, వీళ్ళు పెద్ద బోధకులు, దౌర్భాగ్యులు. మరణం తర్వాత నిత్యాగ్నికి వెళ్ళిపోయే మొదటి రకం ఇదే. మరణం తర్వాత నిత్యాగ్నికి జారిపోతారే, ఆ జారిపోయే బ్యాచ్లో ఉండే ఫస్ట్ బెంచ్లో వాళ్ళందరూ ఇళ్ళే. అందుకనే అంతరంగంలో జరగాలి మార్పు, అంతరంగంలో జరగాలి. నా బ్రతికే 4 రోజులు సహాయపడాలి, చేయగలిగింది చేయాలి, మంచి చేయాలి, చేయగలిగినంత వరకు హ్యాపీగా ఉండండి. మరణం తర్వాత అందరం వెళ్ళిపోతాం. ఇదేనండి పరలోక రాజ్యాన్ని చూడటం అంటే. ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి. తలలో వంచండి, ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీ కృపను బట్టి, నీ చిత్తాన్ని బట్టి, నీ ఉన్నతమైన, నీ ఘనమైన, విలువైన, ఆలోచనకరమైన నీ మాటల వెనక ఉన్న ఆలోచనను నీ పిల్లలకు తెలియచేశాను. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అంటున్నప్పుడు చిన్న బిడ్డలను పిలిచి మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే అన్నారు. పరలోక రాజ్యం ఎవరిది అన్నప్పుడు చిన్నపిల్లల్లా పరలోక రాజ్యాన్ని అంగీకరిస్తేనే పరలోక రాజ్యంలో ప్రవేశింపగలరు అన్నారు. అంగీకరించటమన్నా మార్పు చెందటమన్నా అది ఎక్కడ జరగాలో నీ పిల్లలకు వివరించాను. వాళ్ళు ఎలా అంగీకరించారో నీ పిల్లలకు వివరించాను. వింటున్నారు, ఆలోచిస్తున్నారు. వినువారు మాత్రముగా ఉండి మోసపోకుండా నీ వాక్య ప్రకారం ఆలోచించే భాగ్యాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించండి. ఇంత ఉన్నతమైన కార్యక్రమానికి నాంది పలికినటువంటి దావీదు మరియమ్మల కుటుంబాలకు రావలసిన దీవెన ఆశీర్వాదాలను అనుగ్రహించండి. వారి యొక్క పిలుపును అంగీకరించి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ, స్థానికంగా ఉన్నటువంటి బంధువులు, రక్త సంబంధికులు, శ్రేయోభిలాషులు తండ్రి, అలాగే ఇరుగు కుటుంబాల వారు, ఇరుగు పొరుగు వారందరూ మీ కృపను బట్టి ఇక్కడ పాల్గొన్నారు. వారందరికీ మీ కృపను తోడుగా ఉంచండి. నీ ఉన్నతమైన మహాజ్ఞానం వెనక ఉన్న ఆలోచనను ఇంకా తెలుసుకోవడానికి తగిన శక్తిని, తగిన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని, ఇంకా ఉన్నతమైన స్థితిలో ఎదగడానికి తగిన కృపనివ్వమని క్రీస్తుకు పేరిటి ప్రార్థన అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడేండి నడిపించిన గాక. ఆమెన్.
అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.